రేపు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే అవకాశం. ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. కాళేశ్వరం, విద్యుత్ అంశాలపై సమీక్షించనున్న సీఎం. వైసీపీ గూటికి ఎంపీ కేశినేని నాని. విజయవాడ ఎంపీగా కేశినేని నాని పోటీ చేసే అవకాశం. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి నేతల క్యూ. పలువురు నేతలకు వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు. వైసీపీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై కసరత్తు. నేడు తుది జాబితా విడుదలయ్యే అవకాశం. తెలంగాణలో మొదలైన పార్లమెంట్ ఎన్నికల హీట్. నియోజకవర్గాల వారీగా కేటీఆర్ సమీక్షలు. ఇవాళ కాకినాడ, విజయనగరం జిల్లాల్లో చంద్రబాబు పర్యటన. తుని, బొబ్బిలిలో టీడీపీ రా కదలిరా బహిరంగ సభలు. ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ పర్యటన. ఇవాళ ముఖ్య నేతలతో భేటీ కానున్న మాణిక్యం ఠాకూర్. ఆంధ్రప్రదేశ్లో 2వ రోజు సీఈసీ బృందం పర్యటన. సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై సీఈసీ సమీక్ష. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి. గడిచిన 24 గంటల్లో 819 పాజిటివ్ కేసులు. భీమవరంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. భోగిమంటలు వెలిగించడంతో ప్రారంభమైన వేడుకలు. ఉండిలో కోడి పందాల బరులు ధ్వంసం. 400 మందిపై బైండ్ ఓవర్ కేసులు. సీఎం చొరవతో కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం. విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో శేఖర్ మృతి. చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటనపై దక్షిణ మధ్య రైల్వే ప్రకటన. గాయపడిన వారికి ఎలాంటి ప్రమాదమూ లేదన్న సిపిఆర్ఓ. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో విజిలెన్స్ తనిఖీలు. సోదాల్లో 250 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సీజ్. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో పులుల మృతి. 3 రోజుల వ్యవధిలో 2 పులుల మృతి. నేటితో ముగియనున్న తెలంగాణ పెండింగ్ చలాన్ల గడువు. తెలంగాణ వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లు. శబరిమలకు పోటెత్తిన భక్తులు. అయ్యప్ప స్వామి దర్శనానికి 12 గంటల సమయం. ఉత్తరప్రదేశ్లో ఈ నెల 22న విద్యా సంస్థలకు సెలవు. అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ వేడుక సందర్భంగా లీవ్. బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అమెరికాలో మిన్నంటిన సంబరాలు. హ్యూస్టన్ వీధుల్లో భారీ ర్యాలీలు. గుజరాత్లో 2వ రోజు ప్రధాని మోడీ పర్యటన. గ్లోబల్ సమ్మిట్ కు పలు విదేశీ ప్రముఖులు హాజరు. రాహుల్ న్యాయయాత్రపై సస్పెన్స్. మణిపూర్ అల్లర్ల కారణంగా అనుమతి నిరాకరణ.
తమిళనాడు వ్యాప్తంగా రెండో రోజు కొనసాగుతున్న బస్సు డ్రైవర్ల సమ్మె. కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం.